మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ శుక్రవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్కటి తింటే చాలు, రాత్రికి రాత్రే మీ జీవితం మారుతుంది. అపర కుబేరులవుతారు. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. గ్రహ దోషాలు, గ్రహ పీడలు వదిలిపోతాయి. శ్రావణ శుక్రవారాలలో ఆడవారు మాత్రం తప్పనిసరిగా ఇది తిని తీరాల్సిందే అని శాస్త్రాలే ఘోషిస్తూ ఉన్నాయి. మరి శ్రావణ శుక్రవారం రోజు ఆడవారు తప్పనిసరిగా తినవలసిన ఆ పదార్థం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అతి పవిత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ నక్షత్రంతో పౌర్ణమికు ఆనందోత్సాహాలకు మారు పేరై నిలుస్తుంది శ్రావణ మాసం. చారుమతీదేవి కథ ద్వారా వరలక్ష్మి వైభవమంతా లోకానికి అంది. అలా మనం కూడా లక్ష్మీ మాటను సేవించాలనే, లోక కళ్యాణం కోసం మనం పాటుపడాలనే చక్కని సందేశం లభిస్తుంది. మాసమంతా పండుగలతో నిండి ఉండటం ఈ నెల ప్రత్యేకత. శ్రావణ మాసం వర్ష ఋతువులోనిది కావటంతో నేల తల్లి అర్ధ హృదయంతో నిండి ఉంటుంది. ఇది చక్కని పంటలు మొలకెత్తే కాలం కాబట్టి సస్యశ్యామలత్వానికి అనుకూలమైన వాతావరణం నెలకొంటోంది. కొత్తగా వివాహమైన జంటలు అమ్మాయి పుట్టింట్లో ఆనందంగా గడపటం, బావామరదళ్ళ హాస్యాలు, దంపతులిద్దరూ పూజాదికాలు నిర్వహించుకోవటం, కుటుంబమంతా కూడా ఆనందోత్సాహాలతో గడపటం, ఇలా శ్రావణ మాసం అంటే ఆనందమే ఆనందం. ఈ మాసంలో మామిడి తోరణాలు గుమ్మాలకు కనువిందు చేస్తాయి. పసుపు కుంకుమలతో గడపలు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా వెలిగిపోతాయి. శ్రీ మహాలక్ష్మి కాలి అందెల సవ్వడిలో జాతి ఆనంద తరంగితమైన మాసమే శ్రావణ మాసం. శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఆలయాలన్నీ కూడా భక్తజన సందోహంతో కలకలలాడుతూ ఉంటాయి. సమాజ ఐక్యతకు పట్టుబొమ్మ శ్రావణ మాసం. బంధుమిత్రుల రాకలు, ఆదరపూర్వక ఆహ్వానాలు, పసుపు కుంకుమల హరివిల్లులు, పారాని పాదాల హంస నడకలు, చామంతుల అందాలు, శనగల వాయినాలు. ఒకటేమిటి, ప్రేమకు, ఆదరానికి, పూజలకు, ఆలయ దర్శనాలకు, వేడుకలకు, బంగారు ఆభరణ అలంకారాలకు, శోభాయమానమైన ముత్తైదువుల సౌభాగ్యాలకు ఆలవాలమై నిలిచేదే శ్రావణ మాసం. ఈ మాసంలో వచ్చే పండుగలలో దేనికదే విశిష్టతను సంతరించుకున్నవే. అయినా శ్రావణ శుక్రవారాలు మాత్రం కాస్త ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. జీవితంలో ఆనందాలకు మూలం సంపద. ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి ఈ శ్రావణ శుక్రవారాలంటే ఎంతో ఇష్టం అని శుక్రవారాలు సమాన ఫలాన్ని అందిస్తాయి. కానీ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఇచ్చే ఆనందం, తృప్తి ఎంతో విశేషాన్ని కలిగి ఉండటం ప్రత్యేకత. ఈ పండుగ కేవలం ఆధ్యాత్మిక విలువలు నిండి ఉండటమే కాక సామాజిక కళ్యాణం, మానవతా దృక్పథం, సౌభ్రాతత్వం వంటి మానవీయ గుణ సంపదలకు మారు పేరే నిలుస్తుంది. సమాజంలో అందరితో కలిసిమెలిసి ప్రవర్తించటం, తాంబూలాలు వాయినాలు ఇచ్చిపుచ్చుకోవటం, దానాలు చేయటం, ఇలా కలకలలాడిపోతాయి తెలుగునాట ఇల్లు వాకిళ్ళు. ఇక శ్రావణ శుక్రవారాలలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ శుక్రవారం రోజు ఆడవారి ఉదయమే తెల్లవారుజామున నిద్రలేచి పూజగదిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని పూజించుకోవాలి. మల్లెపూలతో అమ్మవారిని అర్చించుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. అదేవిధంగా శ్రావణ శుక్రవారం రోజు మీరు పూజలేమీ చేయలేకపోయినా సరే ఇంటికి వచ్చిన ముత్తైదువుకు కుంకుమను ఇవ్వండి. ఇలా ఇవ్వటం వలన జన్మల పాపాలు పోతాయి. లక్ష్మీదేవి ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. అలాగే శ్రావణ శుక్రవారం రోజు మహిళలు తప్పనిసరిగా ఒక పదార్థం తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అవే శనగలు. శనగలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. శనగలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. శ్రావణ శుక్రవారం రోజు శనగలు నానబెట్టి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించిన లేదా పూజలేమీ చేయకుండా డైరెక్ట్గా నానబెట్టిన శనగలను తిన్నా ఎంతో మహాపుణ్యం వస్తుంది. శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా
శనగలను నానబెట్టి తిన్నా లేదా బెల్లంతో కలిపి తిన్నా లేదా తాలింపు పెట్టుకుని తిన్నా గ్రహ దోషాలు పోతాయి, గురుబలం పెరుగుతుంది, గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. గురుబలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ శుక్రవారం రోజు శనగలను తిని మీ జాతకాన్ని మార్చుకోండి, గురు బలాన్ని పెంచుకోండి, సకల ఐశ్వర్యాలను పొందండి. అసలు ఈ మాసంలో శనగలు ఎందుకు తినాలో ఇప్పుడు మనం ఒక్కసారి తెలుసుకుందాం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు నోములు వ్రతాలతో ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. వీటిని ఆచరించటం కుదరని వారు, ఆసక్తి లేనివారు కూడా ఎవరైనా పేరంటానికి పిలిస్తే వెళ్ళి తాంబూలాన్ని అందుకుంటారు. ఆ పేరంటాలలో నాయకత్వం అంతా కూడా శనగలదే. ఇక వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి శనగపప్పుతో చేసే పిండి వంటలను నివేదిస్తారు. ఇన్ని రకాల ధాన్యాలు ఉండగా శనగలకే ఎందుకంత ప్రాముఖ్యత అని తరచి చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. శనగలను పండించటంలో వేల సంవత్సరాలుగా మన దేశానిదే తొలి స్థానం. హిందూ నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో కూడా శనగలు బయటపడ్డాయి. వేల సంవత్సరాలకు పూర్వమే ఇతర దేశాలకు శనగలను ఎగుమతి చేసిన ఘనత మనది. కానీ వాటిని జీర్ణం చేసుకోవటం అంత సులభం కాదు. శనగలను అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండటం అందరికీ అనుభవమే. ఇక జీర్ణశక్తి సరిగ్గా లేనివారు శనగపిండికి కూడా దూరంగా ఉంటారు. కందిపప్పు, పెసరపప్పు లాగా శనగపప్పుతో కూడా పప్పును వండుకోవచ్చు. కానీ జీర్ణానికి భయపడి ఎవ్వరూ వండరు. నిజానికి శనగలలో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాల చిట్టా చాలా పెద్దది. మెదడును చురుకుగా ఉంచే మాంసకృత్తులు, శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలు కూడా శనగలలో పుష్కలంగా ఉంటాయి. అందుకే నవగ్రహాలలో ఒకటైన బృహస్పతిని శాంతింపచేసేందుకు శనగలను దానం చేయాలని చెప్తారు. జ్యోతిష్య రీత్యా మేధస్సుకి, విద్యకి కారకుడైన బృహస్పతికి తగిన పోషకాలు అందించగలిగేది శనగలే. ప్రాచీన వైద్య విధానంలో కూడా శనగలది గొప్ప పాత్ర. చక్కెర వ్యాధికి, కిడ్నీలలో రాళ్లకు శనగలు మేలు చేస్తాయని ఇప్పటి పరిశోధనల్లో కూడా తెలిసింది. ఇన్ని ఉపయోగాలు ఉన్నా కూడా ఇతర పప్పు ధాన్యాలతో పోలిస్తే శనగలు చాలా చవకగానే దొరుకుతాయి. కాబట్టి శ్రావణంలో వాటిని నానబెట్టిన వాటిని తాలింపు వేసుకొని కానీ తింటే బోలెడు ఉపయోగం. విడిగా ఎలాగూ మనం ఆ పని చెయ్యం కాబట్టి శ్రావణ మాసంలోని పేరంటాల సమయంలోనైనా సరే శనగలను తినాలి. శ్రావణ మాసంలో చలి, వేడి సమంగా ఉంటాయి. ఈ వాతావరణం కూడా శనగపప్పును జీర్ణం చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. అందుకనే ఈ మాసంలో శనగపప్పుతో చేసే పూర్ణం బూరెలు, కుడుములు వంటి పదార్థాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా అందిస్తారు. కనుక శ్రావణ మాసంలో తప్పనిసరిగా శనగలు తినాలి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.